హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు అయితే మరొక లాగుతో నేనైతే మీ ముందుకు వచ్చాను అనమాట. ఈ లాగ్ ఏంటంటే శనివారం లాగండి. ఇంక ఈ మధ్య లాగ్స్ అయితే డైలీ అయితే పెట్టడం కుదరట్లేదనమాట. ఎందుకంటే నేనైతే స్కూల్కి అయితే వెళ్తున్నానండి. నాకు కుదిరినప్పుడు మాత్రమే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఇంకా మార్నింగు ఈవినింగేనండి వీడియో షూట్ చేయడం అంటే, ఇంకా మధ్యలో అయితే కుదరదనమాట. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ ఏంటంటే ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికైతే చాలా హెల్ప్ అవుతుందన్నమాట. క్రింద అయితే బెల్ ఐకాన్ ఉంటుందండి, దాన్ని అయితే క్లిక్ చేయండి. నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి అన్నమాట. శనివారం మార్నింగ్ అండి, ఇంకా లేవగానే ఏంటంటే హడావిడిగా అయితే నా పనులు అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇక్కడ ఏంటంటే నేను ఇంకా ఫాస్ట్గా ఇంకా టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. లంచ్ చేసుకోవాలి, ఇంకా ఆఫ్టర్నూన్ బాక్స్ కూడా తీసుకెళ్తున్నాను అనమాట. ఇక్కడైతే ఇంకా కొంచెం ఆయిల్ వేసి ఇవి ఉన్నాయి కదా, చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇప్పుడే నేను కొంచెం ఈవినింగ్ అయితే డబ్బింగ్ చెప్తానన్నమాట. నిద్రపోయి లేచి గొంతు ఒక లాగుందండి. ఇప్పుడైతే కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిర్చి అయితే వేస్తానన్నమాట. ఇంకా టమాటా లేకుండా చేద్దాం వెరైటీగా అని చెప్పేసి ఇప్పుడైతే ఓన్లీ పల్లీలు పచ్చిమిర్చితోనే చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. చాలా బాగుంటుంది. కొంచెం మనం చింతపండు వేసుకుంటే బాగుంటుందన్నమాట. నేనేంటంటే హాలిడేస్ అయితే అయిపోయాయి కదండి, స్కూల్కి అయితే వెళ్తున్నాను అనమాట. అందుకని చెప్పి ఇంకా ఫాస్ట్గా అయితే స్టార్ట్ చేస్తాను అనమాట. మార్నింగ్ అయితే ఇవి కొంచెం అయితే ఫ్రై అవుతున్నాయండి. ఇంక ఈ మధ్య దోశ పిండి వేసాను కదా డైలీ, ఇంకా దోశలు అయితే వేస్తున్నాను అనమాట. సరే కొంచెం బోరు కొడుతుందని చెప్పి ఈరోజు కొంచెం పునుగులు వేద్దాము, కొంచెం టైం సేవ్ అవుతుందని చెప్పి స్టార్ట్ చేశాను అనమాట. కానీ ఆ రోజు ఏమైందంటే పిండి అంతా లూజ్గా ఉందండి. నేను ఫస్టే వాటర్ పోసాను అనమాట మిక్సీ పట్టేటప్పుడు. ఇంకా తర్వాత ఇంకా అవే దోశ అయితే వేసాను అనమాట. ఇక్కడైతే ఇంకా ఆనియన్స్ ఇవన్నీ అయితే కట్ చేసుకోవాలని చెప్పి ట్రై చేస్తున్నానండి. స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే ఇంక ఇలానే హడావిడిగా ఉంటుందండి, కానీ పనులు అయితే తప్పవు అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే మా వారికి కూడా ప్రిపేర్ చేయాలన్నమాట. నాకు ఇద్దరం ఉన్నా కూడా పని అయితే చాలా ఎక్కువ ఉంటుందండి. ఇక్కడైతే ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను. అంటే కొంచెం పునుగులు ఏమంటారంటే వాటిని గుంట పునుగులండి, అవి వేద్దామని చెప్పి ఇంకా ఆనియన్స్ ఇవైతే కట్ చేసుకుంటున్నాను అనమాట. కొంచెం కొత్తిమీర, కొంచెం జీలకర్ర ఇవన్నీ వేసుకుంటే చాలా బాగుంటుందండి, కానీ కుదరలేదనమాట. ఎందుకంటే పిండి లూజ్ అయింది అనుకుంటున్నానండి. ఇంక ఇవన్నీ అయితే కట్ చేసి పెట్టుకొని ఇంకా దోశ పిండిలో అయితే కలుపుతున్నానండి. కానీ ఒకసారి 2 టైమ్స్ 3 టైమ్స్ చేశాను అనమాట. చాలా బాగా అయితే కుదిరిందండి, కానీ ఈరోజే కొంచెం లూజ్ అయింది అనుకుంటున్నాను. ఏంటంటే ఒక్కసారి చెడిపోతే మళ్ళీ రెండోసారి అయితే ఇంక ఇంట్రెస్ట్ ఉండదండి, ట్రై చేయాలనిపించదు అనమాట. మీకు కూడా అంతేనండి. ఇక్కడైతే ఇంకా వాటర్ అయితే రాలేదనమాట, అందుకని చెప్పి కొంచెం గ్యాప్ అయితే వచ్చిందనమాట. జీలకర్ర కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి హెల్త్కి కూడా, అంటే కొంచెం గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఈ పిండి ఏంటంటే మనం ఒక 3-4 డేస్ స్టోర్ చేసి పెట్టుకుంటాం కాబట్టి అంటే కొంచెం గ్యాస్ ఫామ్ అవుతుందన్నమాట. ఇక్కడైతే ఇంకా ఇదైతే గుంట పునుగులు వేసేదైతే పాత్ర అయితే పెట్టేసానండి. ఇప్పుడైతే దోశ కొంచెం ఆయిల్ అయితే వేసాను అనమాట. ఆయిల్ వేసిన తర్వాత ఇప్పుడైతే ఇంకా పునుగులు అయితే వేసేస్తున్నానండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా పచ్చిమిర్చి ఇంక ఇవన్నీ అయితే డ్రై అయిపోయాయి అనమాట, చల్లారిపోయిందండి. ఇప్పుడైతే మిక్సీ పట్టడమేనమాట. కానీ నేను అంత ఫాస్ట్గా అయితే చేయలేనండి పనులు అయితే, కానీ ఇంకొంచెం ఫాస్ట్గా అయితే నేర్చుకున్నాను అనమాట. ఇంక ఈ మధ్య అయితే చూసారా, తిప్పుతుంటే మాత్రం లూజ్ అయిందండి పిండి, అడుగంతా అయితే మాడిపోయిందనమాట, అతుక్కుపోయి రావట్లేదండి. ఇంక పక్కన మా వారు అయితే కామెంట్ చేస్తున్నారనమాట. నేను ఎప్పుడైతే ఇలాంటి వెరైటీ ఐటమ్స్ అయితే ట్రై చేయను అనమాట. మా వారు కూడా ట్రై చేస్తున్నారండి తీయడానికైతే, కానీ రాలేదనమాట. ఇంకా అవి అయితే పక్కన పడేసి ఇక్కడ దోశ అయితే వేస్తున్నానండి. కానీ చాలా బాగుందనమాట. పచ్చిమిర్చి ఆనియన్స్ ఇవన్నీ వేసుకునేసరికి ఒక వెరైటీ లాంటి టేస్ట్ అనిపించిందండి, కానీ చాలా బాగా అనిపించింది అనమాట. ఇంకా టిఫిన్ అయితే నేనైతే తీసుకెళ్తానండి, ఇంకా మా వారైతే తినేస్తారనమాట. ఇంకా టిఫిన్ చేసిన తర్వాత లంచ్ కూడా అయితే ప్రిపేర్ చేశాను అనమాట.
నేనైతే ఇంటి దగ్గర అయితే ఉండనన్నమాట. నేనైతే హౌస్ వైఫ్‌నేం కాదండి. స్కూల్‌కి అయితే వెళ్తానన్నమాట. ఇక్కడైతే మిక్సీ పడుతున్నానండి. మిక్సీ అయితే పట్టేసానన్నమాట. చట్నీ అయితే ఈలోపు అయితే బ్రష్ చేసి వచ్చానండి. ఈ మధ్య అయితే కాఫీ అయితే తాగట్లేదన్నమాట. ఈలోపు మా వారికి అయితే కాఫీ కలిపేసి మా వారికి అయితే ఇచ్చేసానన్నమాట. నాకైతే టెన్షన్ అండి. ఇంకా ఫాస్ట్‌గా చేయడం అయితే నాకు రాదనమాట. ఇంకా సర్లే అని చెప్పి ఇంకో 3 దోసెలైతే ఇంక వేసాననమాట. ఇంకా దోసెలేసిన తర్వాత కొంచెం పప్పు చేశానండి. ఇంక ఈ మధ్య కొంచెం బోటీ ఉంటే బోటీ కూడా ఫ్రై చేశాననమాట. ఇంకా అవన్నీ షూట్ చేయడానికైతే కుదరలేదండి. ఇంకా మార్నింగ్ అంటే గిన్నెలు ఏమైతే కడగననమాట. కడిగేది ఇంక నైటేనండి నేను కడిగేది. నైటే అంటే ఇంక అన్నం తినేసిన తర్వాత గిన్నెలన్నీ అయితే నీట్‌గా కడిగేసుకుంటాననమాట. కానీ ఇంకా ఉదయానికి కూడా ఉంటాయండి. టిఫిన్ చేస్తాం కదా, అవన్నీ ఉంటాయి అన్నమాట. ఇప్పుడైతే తాలింపు కూడా వేసేసానండి. కానీ ఇది ఒక వెరైటీగా ఉందండి. చట్నీ కూడా చాలా బాగుందన్నమాట, టమాటాలు లేకుండా. కానీ నాకు ఒకే టిఫిన్ తినాలంటే బోరు కొట్టిద్ది అనమాట. ఇక్కడైతే ఫ్రై కూడా అయితే చేశాను. కొంచెమే ఉందండి బోటి, అందుకని చెప్పి అది కూడా చేసేసాను అనమాట. ఇక్కడైతే నేను పిండి ఉందండి. 2 డేక్షాలు అయితే ఒకేలాగా ఉన్నాయన్నమాట. ఇది పప్పు అనుకున్నాను కానీ పప్పు కాదనమాట, పిండి అండి. తర్వాత అది తీసేసి పక్కన పెట్టేసాను అనమాట. ఇంక ఇప్పుడైతే పప్పు అనమాట. ఇంకా పప్పు ఇంక బోటీ ఫ్రై ఉంది కదండి, ఇంక బాక్స్లో పెట్టేసుకొని లంచ్కి అయితే తీసుకెళ్తాను అనమాట. ఇంకా మేము వచ్చేసరికి 3:30 అలా అవుతుందన్నమాట. ఇంక నెక్స్ట్ అయితే ఇక్కడ మేము ఈవినింగ్ అయితే కొంచెం బయట పని ఉంటే బజార్కి అయితే వెళ్ళామండి, సెంటర్కి. కొన్ని ఏమన్నా తెచ్చుకుందాం 10 రూపాయల బజార్లో అని చెప్పేసి నైట్ అయిందనమాట. ఇక్కడైతే ఏ వస్తువైనా సరే 10, 20 రూపాయలు మాత్రమేనండి. ఈ గంటలు చూసారా, 10 రూపాయలేనమాట. చాలా బాగున్నాయండి గంటలన్నీ. అయితే ఇక్కడే కొనుక్కున్నానండి. అన్నీ తీసుకోవాలనిపిస్తుంది కానీ కొన్నే తీసుకున్నానండి, ఎక్కువేం తీసుకోలేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ అన్నీ కొనేసాను అనమాట. ఇంకెందుకు ఊరికే, మాకు ఈ స్పూన్లు గంటెల స్టాండ్లు ఉన్నాయి కదండి, ఫుల్ అయిపోయిందనమాట. ఎక్కడ చూసినా స్పూన్లే ఉంటాయండి నాకైతే. ఇక్కడ చూసారా, ఇంక ఇవన్నీ కూర గిన్నెలు, దువ్వెనలు, గిన్నెలు, ఇంక ఇవన్నీ అండి 10 రూపీస్ నుండి స్టార్ట్ అవుతాయి అన్నమాట. అయితే రీజనబుల్గానే ఉంటుందండి రేట్లు అయితే. చూసారా, అన్నీ స్టీల్ అనమాట. అన్నీ ఉంటాయండి లేడీస్కి ఉపయోగపడే ప్రతిదీ అనమాట. మన ఇంట్లో కొన్న ప్రతి వస్తువు అయితే ఉంటుందన్నమాట ఇక్కడైతే. నెక్స్ట్ అయితే హెయిర్ బ్యాండ్స్, చిన్నపిల్లలకైతే చాలా మంచిగా ఉన్నాయండి. క్యూట్గా అయితే పెట్టుకోవడానికి పక్క పిన్నులు, రబ్బర్ బ్యాండ్లు, హెయిర్ బ్యాండ్స్, టిప్ టాప్లు చిన్నపిల్లలకైతే ఇవి చాలా బాగుంటాయి అన్నమాట. ఇవైతే 10 రూపీసేనమాట. ఇంకేవైనా 10 రూపీసేనండి. ఇక్కడైతే ఇవి లిప్ బామ్లు అనమాట. ఇవి కూడా బాగున్నాయండి. నెక్లెస్ సెట్ చూసారా, అది 30 రూపీస్ అంటండి. ఇక్కడ చూసారా, రబ్బర్ బ్యాండ్లు అనమాట. నెయిల్ పాలిష్ అండి 10 రూపీస్ అనమాట. వేరేది కూడా ఉందండి, 2, 3 ఉన్నాయి. కానీ అక్కడ చూస్తే నాకు అంతకేమీ ఎక్కువ రేట్ అనిపించింది. ఇక్కడ చూసారా, ఫ్లక్కర్లు అండి, హెయిర్ బ్యాండ్ అనమాట, క్లిప్పులు. ఈ చిన్నపిల్లలకైతే చాలా బాగా పనికొస్తాయండి. నెక్స్ట్ అయితే కమ్మలు అనమాట. 30 రూపీస్, 20, 50, 70 అలా ఉన్నాయి అన్నమాట. ఇవి ఒక పెద్ద సైజు. ఇవి సారీ అండి, ఇవి ఏమంటారు, నెయిల్ పాలిష్లు అనమాట. ఇక్కడ గాజులు చూసారండి, అన్నీ ఉంటాయండి ఇక్కడైతే. గాజులు వచ్చి 20 రూపాయలకి ఒక 2 వస్తాయి అనమాట. కమ్మలండి డైలీ వేర్కి అయితే చాలా బాగా యూజ్ అవుతాయండి. ఇవి చూసారా, గాజులు అనమాట. వాటిని ఏమంటారనండి, ఇవి పిల్లలకి పౌడర్లు అనమాట. ఇవి రబ్బర్ బ్యాండ్లు అండి. ఇక్కడైతే బట్టల క్లిప్పులు అనమాట. హ్యాండ్ బ్యాగ్ అండి, 99 రూపీస్ అనమాట. చాలా చీప్ అండ్ బెస్ట్ అండి. స్టిక్కర్స్ అనమాట. స్టిక్కర్స్ పెట్టుకునే వాళ్ళకైతే రకరకాలు పెట్టుకోవచ్చు అండి. ఇవేంటంటే చిన్నపిల్లలకి మోడల్ జడేసినప్పుడు చిన్న క్లిప్పులు అనమాట. ఇవైతే కలర్స్ అండి, హెయిర్ బ్యాండ్లు. ఇవి తీసుకున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసి బ్రష్లు, ఇంకా ప్లక్కర్లు, ఇంకా అన్నీ అండి, కుచ్చులు, పిన్నులు, అన్నీ వెరైటీగా అయితే ఉన్నాయన్నమాట. ఇంక ఇవి చూసారా, ఇవి ఏంటంటే లిప్ బామ్లు అనమాట. ఇవి చూసారా, ఫ్లక్కర్లు అండి. ఇక్కడ కాటుకలు అన్నీ ఉన్నాయన్నమాట. నేనైతే టైం తీయడానికైతే కుదరలేదండి. చూసారా, హ్యాండ్ బ్యాగ్ అనమాట. కొంచెం మేము వెళ్ళేసరికి
తక్కువగానే ఉన్నారండి. ఇక్కడ గాజులు అనమాట ఎప్పుడు చూసినా కూడా ఫుల్లుగా ఉంటారండి. మేము వెళ్ళేసరికి 7:30 అలా అయిందనమాట. ఇక్కడైతే ఓన్లీ చెప్పులు ఉంటాయండి ఒక రూమ్లో అయితే. ఇక్కడ బయట కొంచెం లైటింగ్ లేదనమాట. నెక్స్ట్ వచ్చేసి బాటిల్స్ అండి, స్టీల్ డేక్షాలు, ఫ్లవర్ వాజులు, ఇది లేదు అనకూడదు అనమాట. ఇవి చూసారా, ఇవి పోపు గింజల బాక్స్ అనమాట. మనము అంటే క్లిప్పులు అవన్నీ పెట్టుకోవడానికి డబ్బాలు, ఇంకా ప్రతిదీ అండి. ఇది లేదు దొరకదు అనకూడదు అనమాట. ప్రతి ఒక్కటి దొరుకుతాయండి. ఇంక ఈ డబ్బాలు చూస్తే నేను ఆల్రెడీ ఏంటంటే నేను డీమార్ట్లోనే కొనుక్కున్నానండి. ఇంక అందుకని చెప్పి ఇక్కడైతే ఏం తీసుకోలేదన్నమాట. ఇక్కడ మా వారైతే వీడియో షూట్ చేస్తున్నారనమాట. ఇక్కడైతే కొంతమంది బిల్లు అయితే వేయించుకుంటున్నారండి. ఇలా ఉంటుందన్నమాట. ఇంకా ఫ్రెండ్స్, మీకైతే ఎంతమంది తెలుసండి 10 రూపాయల బజార్ అంటే? నాకైతే చాలా ఇష్టం అండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.